బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇస్లామాబాద్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు భేటీ అయ్యారు. అమెరికా ఇరాన్ ప్రతినిధులతో పాకిస్తాన్ అధికారులు చర్చలు జరుపుతూ ఉన్నారు. మరి కాసేపట్లో ఇరాన్ ప్రతినిధులతో భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది అమెరికా బృందం. లెబనాన్లో సీజ్ ఫైర్తో పాటు సీజ్ చేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తూ ఉంది. హోర్ముజ్ జలసంధి తమ నియంత్రణలో ఉండాలంటోంది ఇరాన్. అమెరికాపై నమ్మకం లేదంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చి మాట్లాడుకొచ్చారు. గతంలోనే అమెరికా మోసం చేస్తుందని ఇరాన్ ఆరోపిస్తోంది. చర్చల సమయంలో తమ వేళ్లు ట్రిగ్గర్ పైనే ఉన్నాయంటోంది ఇరాన్. మీరు చూడొచ్చు ఆ విజువల్స్ని. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అలాగే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటున్న ఆ విజువల్ని మీరు చూడొచ్చు. అయితే ఏం జరుగుతోంది, ఎటువంటి చర్చలు ఉన్నాయి? పాకిస్తాన్ వేదిక అయితే మాత్రం చర్చలు జరుగుతున్నాయి, కానీ పాకిస్తాన్తో ఎటువంటి చర్చలు ఉన్నాయి? ఎందుకంటే పాకిస్తాన్ మధ్యవర్తిత్వం కాదు, ఇక్కడ కేవలం మెసెంజర్ పాత్ర మాత్రమే. ఎందుకంటే వీళ్ళ విషయాలను అక్కడ చేర్చడం, అక్కడ విషయాలను ఇక్కడ చేర్చడం. ఎందుకంటే ఇద్దరి మాటలు వినే ప్రసక్తి, ఇద్దరు మాటల్ని అంటే మధ్యవర్తిత్వంగా వాళ్ళిద్దరికీ పాకిస్తాన్ చెప్తే వినే ప్రసక్తి పాకిస్తాన్ విషయంలో లేదు. సో అటువంటి నేపథ్యం అనుకోవాలి. సో పాకిస్తాన్ అధికారులు విడివిడిగా చర్చలు జరుపుతూ ఉన్నారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తికైతే మాత్రం ఇప్పటికీ లెబనాన్ సంబంధించిన అంశంతో పాటు మరికొన్ని కీలక అంశాలు కూడా ఇప్పటికీ డిస్కషన్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. కీలకమైన అంశం ఏంటంటే ఫింగర్స్ ఆన్ ట్రిగ్గర్ అంటూ ఉంది కదా పాకిస్తాన్. వీళ్ళిద్దరి మధ్య ఒక సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తుందని చెప్పి అనుకుంటుంది, కానీ సయోధ్య కాదు, అది కేవలం మెసెంజర్ పాత్ర మాత్రమే. ఎందుకంటే ఇటు పాకిస్తాన్ చెప్పే ప్రసక్తి వినే సిచ్యువేషన్ అక్కడ లేదు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో ఇస్లామాబాద్లో భేటీ అయ్యారు. సీజ్ ఫైర్ నెగోషియేషన్స్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. మనం కొద్దిసేపటికైతే మాట్లాడుకున్నాం 5 గంటల ప్రాంతంలో డిస్కషన్స్ జరగాలి, కానీ 5:30 కావస్తోంది. బహుశా ఇప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇరాన్ ఒప్పుకుంటుందా? ఈ నెగోషియేషన్స్ విషయంలో 2 కండిషన్స్ పెట్టింది. ఒకటి, లెబనాన్లో కాల్పుల విరమణ జరగాలి అని. దాంతోపాటు రెండోది, కాల్పుల విరమణ గురించి మాట్లాడుకున్న సందర్భం, కాల్పుల విరమణ గురించి మాట్లాడుతూనే లెబనాన్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇరాన్కి విదేశాల్లో ఉన్న ఆస్తులను విడుదల చేయాలి. సీజ్ చేస్తూ ఉంచారు, కొన్నింటిని ఫ్రీజ్ చేయడం జరిగింది, వాటిని వెంటనే రిలీజ్ చేయాలి అనేది ఇటు ఇరాన్ పెడుతున్న కండిషన్. అయితే ఇది కేవలం ఒప్పందం మాత్రమే కాదు, ఇంప్లిమెంటేషన్కి వెళ్ళాలనేది ఇరాన్ అంటున్నమాట. సో ఈ క్రమంలో హైయెస్ట్ లెవెల్ టాక్స్ ఇరాన్తో ఎప్పుడు ఇది 1979 తర్వాత జరుగుతున్న పరిణామక్రమం. ఇది హై ప్రొఫైల్ ఇరానీ అఫీషియల్స్ ఇప్పటికీ షహబాజ్ షరీఫ్ని కలిశారు. దాంతోపాటు మిగిలిన టాప్ పాకిస్తాన్ అఫీషియల్స్ని కూడా వాళ్ళు కలవడం జరిగింది. అండ్ ఇండైరెక్ట్ టాక్స్ అయితే మాత్రం ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ ఇరాన్ డెలిగేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ గరీబాఫ్ ఉన్నారు, అలాగే ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు మరికొంతమంది కీలక నేతలు కూడా ఉన్నారు. పాకిస్తాన్ ఏమంటుందంటే మేము ఫెసిలిటేట్ చేస్తున్నాం డైరెక్ట్ టాక్స్ వీళ్ళిద్దరి మధ్య జరపడానికి. అండ్ 6 వారాల పాటు ఈ టాక్స్ జరగబోతున్నాయి. ఈ 6 వారాల తర్వాత ఈ టాక్స్ అనేవి ముగింపుకు వస్తాయనేది లెబనాన్ హెల్త్ మినిస్ట్రీ లిస్టు చెప్పుకొచ్చింది, ఎంతమంది మృతి చెందారని చెప్పి. దాదాపుగా 350 పైగా మరణాలు సంభవించాయంటూ లెబనాన్ చెప్పుకురావడం ప్రస్తుతం ఆందోళనకరంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఇరాన్ గురించి మాట్లాడుకున్న క్రమంలో కీలకమైన విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. బట్ ఇప్పుడు ఇరాన్ ఒప్పుకుంటుందా? ట్రంప్ అయితే కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. Massive numbers of completely empty oil tankers, some of the largest anywhere in the world, are heading right now to the United States to upload with the best and sweetest oil and gas anywhere in the world. We have more oil than the next 2 largest oil economies combined and higher quality. We are waiting for you antu kuda. Massive number of completely empty oil tankers, some of the largest anywhere in the world, are heading right now to the United States to load up with the best and sweetest oil అని చెప్పి. అంటే వాళ్ళ దగ్గర ఆయిల్ ఎక్కువ మొత్తంలో ఉంది. నెక్స్ట్ టాప్ 2 వెనిజులా అండ్ ఇరాన్, ఈ 2 కలిపితే ఎంత ఉంటాయో అంతకు మించి మా దగ్గర ఉన్నాయి. అండ్ ఎంటీ వెజల్స్ అయితే సిద్ధంగా ఉన్నాయి, అవి లోడప్ అవ్వడానికి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు ట్రంప్. అట్ ద సేమ్ టైం
ఇరాన్ కూడా సిగ్నల్ ఇవ్వడం జరుగుతోంది. గుర్తుపెట్టుకోండి, మా ఫింగర్స్ ఇంకా ట్రిగ్గర్ మీద ఉన్నాయని చెప్పి. ఇరానియన్ గవర్నమెంట్ స్పోక్స్ పర్సన్ ఏమంటున్నాడంటే, టెహ్రాన్ డెసిషన్ టు సెండ్ ఎ డెలిగేషన్ టు పాకిస్తాన్ రిఫ్లెక్ట్స్ ఇట్స్ willingness to engage in talks with the United States while maintaining a firm stance అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఇక్కడ క్లియర్గా ఒకటే చెబుతోంది, మీరు చర్చలు జరిపితే ఓకే, అశాంతిగా సానుకూలంగా చర్చలు జరుగుతున్నాయి అండ్ ఒక ప్రొడక్టివ్ డిస్కషన్కి వెళ్తుందంటే మేము సపోర్ట్ చేస్తాం. ఆర్ఎస్ లేదు, ఇదేదో నామకే వాస్తగా ఉంటుందంటే కనుక మేమేంటో కూడా చూపించాల్సి ఉంటుంది. మీరు దాడులు చేసినా లేకపోతే మీరు దాడులకు ఉపక్రమించే ప్రయత్నం చేస్తున్నా ప్రతి దాడు కూడా అదే స్థాయిలో ఉంటుందని అర్థం వచ్చేలా చెప్పుకొచ్చింది. అండ్ హార్మూజ్ ఇక్కడ కీలకంగా అంశంగా మారిపోతుంది. హార్మూజ్ జలసంధి గురించి మాట్లాడుకునే క్రమం వైట్ హౌస్ రిజెక్ట్ చేసింది రిపోర్ట్ ఆఫ్ రిలీజింగ్ బ్లాక్డ్ ఇరానియన్ ఫండ్స్ అమిడ్ ఇస్లామాబాద్ పీస్ టాక్స్ అంటూ కూడా కీలకమైన డెవలప్మెంట్ ఇది. వైట్ హౌస్ అమెరికా చెప్పుకొచ్చింది, రిజెక్ట్ చేస్తోంది. ఏమని? రిలీజింగ్ బ్లాక్డ్ ఇరానియన్ ఫండ్స్ అమిడ్ ఇస్లామాబాద్ పీస్ టాక్స్ అని చెప్పి వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. కొద్దిసేపటి క్రితం ఇరానియన్ మీడియా చెప్పుకొచ్చింది కదా, ఖతర్తో పాటు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఫ్రోజన్ అయి ఉన్న వాళ్ళ ఎసెట్స్ని రిలీజ్ చేస్తుంది అమెరికా అని చెప్పి ఇప్పుడు ఇదే అంశాన్ని అమెరికా కొట్టిపారుస్తోంది. మేమేమీ అటువంటి పనికి వెళ్ళట్లేదు అని చెప్పి చెప్పుకొచ్చింది. అయితే కొద్దిసేపట్లో యుఎస్ అండ్ ఇరానియన్ అఫీషియల్స్ ఇస్లామాబాద్లో చాలా సెన్సిటివ్ సీజ్ఫైర్ టాక్స్కి వెళ్ళబోతున్నారు. వెళ్ళకన్నా ముందు ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. అండ్ మరి ముఖ్యంగా $6 బిలియన్ ఇనీషియల్గా ఫ్రోజన్ అయింది 2018లో. డ్యూ అనేది ఇంకా ఉంది, టు బీ రిలీజ్డ్ ఇన్ 2023 బట్ అండర్ ప్రిజనర్ ఎక్స్చేంజ్ డీల్. బట్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం వాటిని రీఫ్రోజ్ చేయడం జరిగింది. ఆ ఫండ్స్ 7 అక్టోబర్ 2023 ఈ హమాస్ ఇజ్రాయెల్ అటాక్ కారణంగా, అంటే 2018లో $6 బిలియన్ ఆ డిస్ప్యూటెడ్ అమౌంట్ని రిలీజ్ చేయాలి. అయితే ఇది 2023 కల్లా రిలీజ్ చేసేయాలి, 2018 అయినప్పటికీ కూడా. బట్ ఎప్పుడైతే హమాస్ అటాక్ చేస్తుందో గాజా మీద, హమాస్ ఎప్పుడైతే అటాక్ చేస్తుందో ఇజ్రాయెల్ మీద, ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రతిదాడిలోకి వెళ్ళింది 7 అక్టోబర్ 2023. దాంతో బైడెన్ ప్రభుత్వం ఆపేసింది. అండ్ ఆ మనీ గురించి మాట్లాడుకునే సందర్భంలో ఏం వినిపిస్తుందంటే ఇక్కడ ఇరాన్ ఆయిల్ సేల్ చేస్తుంది ఎవరెవరికి? సౌత్ కొరియాకి, దాంతోపాటు మిగిలిన దేశాలకి, ఖతర్ అకౌంట్స్కి ఇలా. బట్ అది యుఎస్ ట్రెజరీ సూపర్వైజర్ నుంచి జరిగిందనేది. ట్రంప్ ఏమంటున్నాడు, ఇప్పుడు మా దగ్గర ఆయిల్ ఉంది, మీరు కొనుక్కునే ప్రయత్నం చేయండి అని చెప్పి ట్రంప్ చెప్తున్నమాట. సో కీలకమైన డెవలప్మెంట్స్ అయితే మాత్రం చోటు చేసుకుంటున్నాయి. ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి విజువల్స్ చూద్దాం.